హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన క్రికెట్కి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్గా మనం చెప్పాలి. సిఎస్కే వర్సెస్ మరి కోల్కతా. మరి ఎక్కడంటే చెన్నైలో అనేది జరుగుతుంది. ఎవరైతే టాస్ గెలుస్తుందో వాళ్ళైతే ఎక్కువగా ఫీలింగ్ అనేది ఇచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. స్లో పిచ్ 170 180 వచ్చిందంటే బిగ్ స్కోర్గానే మనం చెప్పాలి. 200+ కానీ వచ్చింది, చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ట్రాక్ రికార్డ్ చూసుకున్న 160 ఉంది. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ 150 అయితే ఉంది. అయితే అటు ఫాస్ట్ బౌలర్స్కి అటు నోటరంగా అనుకూలించే ఛాన్స్ ఉంది ఈ పిచ్ అనేది. మరి ఇక్కడ అట్రేటర్ రికార్డులో చూసుకున్న 30 మ్యాచ్లు అనేది జరిగింది. 19 మ్యాచ్లు సిఎస్కే గెలిస్తే మరి 11 మ్యాచ్లకే పరిమితమైంది కోల్కతా. మరి మొత్తం మీద అటు గ్రౌండ్స్లో కానీ ఇటు పిచ్లో కానీ సిఎస్కే ఎక్కువగా అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే ఫామ్లో అయితే తగ్గిందని మనం చెప్పాలి. మరి సిఎస్కే బలబలాలు చూసుకున్న బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ హార్ట్ హిట్టింగ్స్ అనేది తగ్గించుకుని చాలా మంది ఫీలింగ్ అనేది సరిగ్గా చేసుకుంటే చాలా మంది, లేదంటే ఓడిపోయే ప్రమాదం అయితే ఉంది. కానీ ఎంఎస్డి కెప్టెన్సీ వహిస్తున్నాడు రుతురాజ్. అయితే గాయం కారణంగా మొత్తానికి ఐపీఎల్కే రూల్ అవుట్ అనేది అవుతున్నాడని మనం అయితే భావించాలి. మరి ఒక మార్పుతో సేమ్ టీమ్గా వచ్చే ఛాన్స్ ఉంది. త్రిపాఠికైనా లేకపోతే హోండాకైనా ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. కోల్కతా అయితే లక్నో టీం ఓడిపోయింది, పోరాడి ఓడిపోయింది అనేది మనం చెప్పచ్చు. చాలా సైట్లీగా ఓడిపోయింది అనేది మనం చెప్పాలి. కానీ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో చాలా పవర్ఫుల్ రేటింగ్ అయినా ఉన్నా సరే సునీల్ నారాయణ అంటే ఫామ్లోకి ఏదో రావటం లేదు. రసూల్, చక్రవర్తి, అరోరా, రాణా వీళ్ళందరూ మంచి ఫామ్లో అయితే ఉన్నారు. సైట్లీగా నాకు తెలిసినంతవరకు కూడా ఎక్కువ ఛాన్స్ అనేది ఆ కేకేఆర్కే ఎక్కువగా ఉందనేది నాకు అనిపిస్తుంది ప్రస్తుతానికి ఫామ్కి. కానీ ఒకటి సిఎస్కే కంబ్యాక్ అనేది చేస్తుందా లేకపోతే ఏంటంటే ఒక బిగ్ క్వశ్చన్ కానీ నాకు మరి అనిపిస్తుంది. మరి ఇది ఫ్రెండ్స్ మా చాలా ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతే మరి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. మరి ఈ వీడియోకి 100 లైక్స్ అనేది చేస్తారని నేనైతే మనసులో అయితే కోరుకుంటూ మరి మీ శనిగా బాబాయ్.